ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. లలితాదేవి ఆరాధనలకు సంబంధించిన సిరీస్లో ఈరోజు లలితాదేవికి హారతి అనేది ఏ విధంగా ఇవ్వాలి అనే విషయం గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, మీరు చక్కగా లలిత అమ్మవారికి సంబంధించి ఆ సిరీస్ ఏదైతే మనం స్టార్ట్ చేశామో ప్రతి ఒక్క వీడియో కూడా చాలామంది ఫాలో అవుతున్నారమ్మ. అంటే అన్ని రకాల ఆరాధనలకు సంబంధించి కొంతమందికి తెలుసు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విధానం వల్ల చాలామందికి తెలిసి వాళ్ళ ఇళ్ళలో కూడా చేసుకుంటున్నామని చక్కగా కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు. అమ్మ, మరి లలితాదేవికి ఆరాధన అంత చేసిన తర్వాత హారతి అనేది ఒక ప్రత్యేకంగా ఇవ్వాలి అంటున్నారు మీరు. అది ఏ విధంగా, ఎప్పుడు, ఎలా, ఏ పూజకి సంబంధించి అలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేస్తారమ్మా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకట నాయక, ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన సంస్కృతిలో లలితాదేవి పూజ అనంతరం ఇచ్చే హారతి ఎలా, ఎప్పుడు, ఎవరు, దేనితో ఇవ్వాలి, అంతే అమ్మ. అదే కదమ్మా. శిల్పిక అయితే దేనితో ఇస్తుందో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం దీనికి ఒక విధానం ఉంది. అంటే లలితాదేవి భాగవతంలో, తర్వాత శక్తి పురాణాల్లో చెప్పబడిన అంశాలు చాలా ఉన్నాయి. చాలామంది కొంత తెలియకపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే నేను ఓన్గా చెప్తున్నాను అనుకుంటున్నారు. నేను ఎంత రచయిత్రనైనా ఓన్గా ఇన్ని నేను క్రియేషన్ చేయలేను, కష్టం అవుతుంది, అవసరం కూడా లేదు నాకు. అందువల్ల ఏంటంటే ఇది అష్టాదశ అంటే 18 సంఖ్య కలిగినటువంటి పురాణాలు మన సంస్కృతిలో ఉన్నాయి. చాలా ఈ అష్టాదశ పురాణాలని ఔపోషణ అని నేను అనను, కానీ పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ఉన్నదాన్ని. అష్టాదశ పురాణాలన్నీ కూడా చదివాను. తర్వాత ఉపనిషత్తులు, శాస్త్ర పురాణ ఇతిహాస ఉపనిషత్ సారముతో సహా నేను నేర్చుకొని గురుముఖంగా చదువుకొని మీ ముందుకు వచ్చాను. అది మీ మాటల ద్వారా చిన్న చిన్న టిప్స్ అంటుంటేనే అప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే సామాన్యంగా అందరికీ తెలియాలని లేదమ్మా. కానీ సాధారణంగా శిల్పిక అథర్వణ వేదం, సాధారణంగా అథర్వణ వేదం వరకు వచ్చేటప్పటికి వేద పారాయణ కొంతమంది ఆపేస్తారు, అంటే వేద పాఠాలు ఆపేస్తారు. అథర్వణ వేదం అంతా తంత్రం. ఆ అథర్వణ వేదాన్ని కూడా నా గురువు నాకు కరతలామలకంగా ఉపదేశం చేశారు. ఇది దానివల్ల ఏంటంటే నేను అథారిటేటివ్గా చెప్పగలుగుతున్నాను. నువ్వు శ్రీమంత్రాలు వయ్యావా, నీకు డబ్బు వచ్చిందా అని కామెంట్లు పెడితే నేనేం చేస్తాను? పుట్టుకతోనే శ్రీమంతులు అట్లాగని కాదమ్మా. శాస్త్ర విజ్ఞానం తెలిసిన వాళ్ళం, భారతీయ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరం శ్రీమంతులమే. మన సంస్కృతి సంప్రదాయాలు పాటించిన వాళ్ళందరం శ్రీమంతులమే. మన ప్రాప్తాన్ని బట్టి మనకి కష్టాలు, నష్టాలు, సంపద వస్తాయి. అందులో లలితాదేవిని మనం పూజించటం మొదలుపెట్టిన తర్వాత మన కష్టాలు సహజంగానే దూరం అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి? లలితాదేవి పూజా విధానాల సిరీస్ చెప్తున్నాం మనం. నాకేం ఆలోచన ఉంది అని అంటే లలితాదేవిని గురించే కాదు, ఆ మహాదేవి గురించి, ఆ భువనేశ్వరి గురించి సంపూర్ణంగా ఆ దేవి భాగవతమే నీతో చెప్పించాలని ఉంది నాకు. అమ్మ, నాతో అమ్మా నేను చెబుతూ ఉంటే నువ్వు ప్రశ్నిస్తూ ఉంటే, అంత అదృష్టం అయితే నేను చాలా సంతోషిస్తాను. అంటే నేను అడుగుతూ ఉంటే, అంటే నువ్వు అడుగుతూ ఉంటే ప్రశ్నలు నేను చెప్తూ ఉంటే, నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు అంటున్నానేం అనుకోకు తెలియదు. అట్లా లేదమ్మా, ఎందుకంటే మీరు పెద్దవారు, అది దగ్గరితనంతో అనేదే తప్ప, వాత్సల్యంతో మేము చెప్పేదే తప్ప మాకంటే చిన్నవాళ్ళని మన్నించకూడదు. చిన్నపిల్లల్ని మన్నిస్తే ఆయుక్షీణం అంటారు. మీ ఆశీర్వాదం చాలమ్మా. అందువల్ల ఏంటంటే తన్యత భావించవద్దు. లేదా రెండవది
ఈ దేవీ భాగవతంలో చెప్పబడిన అంశం ఇప్పుడు నేను చెప్పేది లలిత అంశం. లలిత మాత అవతారంలో ఆమె ఎలాంటి హారతిని ఇష్టంగా స్వీకరిస్తుంది. మన సోదరీమణులు తల్లులు పూజలు చేసుకున్నా, పారాయణాలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, మణిద్వీప పూజ చేసుకున్నా ఈ హారతి ప్రత్యేకం. ఓకే. అంటే ఇది అదనంగా వాళ్ళు చేసుకోవలసినటువంటి విధానం. ఏంటంటే ఏమీ లేదు, అన్ని లలిత పుస్తకాల్లోనూ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, నిత్యదేవత పూజల పుస్తకాల్లోనూ అన్నింట్లోనూ కూడా లలిత చాలీసా అని ఇస్తున్నాడు. మణిద్వీప వర్ణం లోపల ఉంటుంది, లలిత చాలీసా అట్టకి ఇటువైపు అటువైపు ఉంటుంది. చాలీసా అంటే 40 స్టాంజాస్ ఉంటాయి. ఆ 40 స్టాంజాస్ ఆ లలితాదేవి తాలూకా వైభవం. అది ఒకసారి పారాయణం ఒకరు చేస్తూ, అంటే ఒక్కరే ఉండి చేసుకునే వాళ్ళకి ఇది కష్టం అవుతుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే ముందు లలితా చాలీసా అంతా పారాయణ చేసేసుకుని లేదా విని ఈ హారతి చేసుకోవచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఉంటే వెండి పళ్ళెం, లేకపోతే ఇత్తడి పళ్ళెం, ఇంకోటి పనికిరాదు. ఓకే. దానిలో ఆ పళ్ళెం అంతా శుభ్రంగా మనం తోమేసి క్లీన్ చేసేసుకొని 18 తమలపాకులు, 18 సంఖ్యలో తమలపాకులు తీసుకోవాలి. తమలపాకులు తీసుకుని ఆ పళ్ళెంలో పువ్వు మాదిరిగా ఏర్పాటు చేసుకోవాలి. అది ఆకుని పువ్వులాగా అంటే ఒకదాని పక్కన ఒకటి పెడతాం కదా, అట్లా 18ని పెట్టి మూడికలన్నీ కూడా లోపల వైపు ఉంటుంది, ఎడ్జెస్ అన్నీ కూడా పళ్ళెం అవతలకు ఉంటాయి అన్నమాట. అంతే కదా, ఆకు చివరలన్నీ పైకి వస్తాయి, చివరలన్నీ పైకి వస్తాయి, మూడికలేమో లోపల వైపు ఉంటాయి. మొత్తం 18 మూడికలు ఇట్లా వస్తాయి, పువ్వులాగా వస్తాయి. అట్లా వచ్చింది. ఆ మధ్యలో ఏం చేస్తారు అంటే ఒక హారతి కర్పూరం కాకుండా ఈ ఏమంటారు చిన్న ప్లేట్లు ఉంటాయి కదా, చిన్న చిన్న ఇత్తడి ప్లేట్లు ఉంటాయి, కొనుక్కుంటూ ఉంటారు. అవునమ్మా. అటువంటి ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి, వేరే లోహం వద్దు. ఆ ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి సింధూరం రాయాలి పూర్తిగా. కంచు కూడా పనికిరాదమ్మా? పెట్టుకోవచ్చు, కంచు అయినా అంటే అంటే స్టీలు మట్టి అవి పనికిరావు. వెండి ఇత్తడి కంచు ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ చిన్న ప్లేట్కి సింధూరం రాసుకోవాలి. సింధూరం రాసుకుని తడిపి రాసుకోవచ్చు. తడిపి సింధూరం రాసుకుని ఆ తడిపిన సింధూరం రాసిన దాంట్లో దీపాన్ని 18 ఒత్తులు, 18 ఒత్తులు, పువ్వొత్తులు ఉంటాయి కదా, 18 చేస్తే ఇంత అవుతుంది అది, అంతే కదా. దాన్ని మనకి పూజా ఆయిల్లోని ముంచుకొని లేదా నేతిలో ముంచుకొని పెట్టుకోవచ్చు. పెడితే ఇలాగ వస్తుంది, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది. దానికి చుట్టూరు ఎర్రటి పూలు పెట్టుకోవాలి. అలంకరణ అంటే పూజ. సువాసన పువ్వులు ఏదైనా పర్వాలేదా? ఏదైనా పర్లేదు. ఆ అలంకారం కోసం ఆమెకు ప్రీతి ఎరుపు కాబట్టి ఎరుపు రంగులో పూలు, మన గులాబీలు ఇంట్లో పూసినైనా పర్లేదు, లేదా మందార పూలైనా పర్లేదు, ఏదైనా పర్లేదు పెట్టుకోవాలి. అన్ని పువ్వులు లేవండి, ఒకటే పూసింది, ఒకటే పెట్టండి, కంపల్సరీ ఉండాలి. ఎర్రటి పువ్వు అయితే ఉండాలి. పెట్టుకుని దాన్ని వెలిగించండి. వెలిగించి 2 చేతులతో పుచ్చుకొని లలితా మహాపరా భట్టారిక దేవతార్పణమస్తు అంటే ఆమెకి చెందుగాక, అంతే కదా. ఈ మొత్తం లైన అనలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇస్తున్నటువంటి ఈ హారతి, ప్రియహారతి ఏదైతే ఉందో నీకు ప్రియమైనది, ఇది నీకు చెందుగాక తల్లి, నీవు స్వీకరించు. మంత్రాల అర్థం అదే కదా, అంతే. అందుకని అనగలిగిన వాళ్ళు శ్రీ లలితా మహాపరా భట్టారిక దేవతార్పణమస్తు నీరాజనం సమర్పయామి అని అనుకొని వెలిగించి మొత్తం 3 టైమ్స్ అమ్మవారికి ఒకసారి ముందు చూపించి తర్వాత 3 టైమ్స్ ఇస్తారు. ఇచ్చి దాన్ని దేవుడికి చూపిస్తారు చాలామంది, అది చేయకూడదు. చూపిస్తే ఇలా తిప్పేస్తాము, తిప్పేసి ఒకసారి మళ్ళీ స్టాండ్ చేస్తారు, ఇలా చేసి నిలబడే ఇవ్వాలి. నిలబడి ఇవ్వాలి అమ్మవారికి, కూర్చుని ఇవ్వకూడదు హారతి, నిలబడే ఇవ్వాలి. ఇలా పట్టుకొని మొత్తం అంతా ఇచ్చేసి అమ్మ స్వీకరించు. నమంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతస్త్వదనుసరణం కష్టహరణం. దీని అర్థం ఏంటంటే నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, ఏమీ తెలియదు, నా కష్టాలన్నీ పోగొట్టుకోవడానికి దారి ఏంటి అంటే నిన్ను అనుసరించుకుని వచ్చేయడమే నాకు తెలుసు అని శంకరాచార్యుల వారు చెప్పిన మాట ఇది. దీనికి ఏంటంటే అర్థం మనం అవన్నీ మనం చెప్పుకోలేం కాబట్టి అందరు ఆడవాళ్ళకి రావు కనుక, అమ్మ ఇది నువ్వు స్వీకరించు, నా కష్టాలు ఇలా ఇలా ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను,
నువ్వు నన్ను కటాక్షించు, ఏమైనా తప్పులుంటే మన్నించు, నాకు ఇంతకంటే రాదు అని మనసుతో నమస్కారం చేసుకొని దాన్ని ఆ పక్కనే పెట్టాలి. రైట్ సైడ్ పెట్టచ్చా, లెఫ్ట్ సైడ్ పెట్టచ్చా అని మళ్ళీ సందేహం వస్తుంది. ఎటు పెట్టినా పర్లేదు, పెట్టుకోండి. పెట్టిన తర్వాత అది అయ్యే వరకు చేసిన వారు అక్కడ నుంచి వెళ్ళిపోకూడదు. ఆ హారతి పూర్తయ్యేంత వరకు. అప్పుడు మీకు నేను చెప్పకూడదైనా సరే, మీడియాలో చెప్పకూడదైనా సరే, నేను చెప్తున్న దేవతాపరమైన రహస్యం ఏంటంటే, ఆ హారతి అవుతున్నంతసేపు, అంటే ఆ 18 ఒత్తులు ఎంతసేపు, 10 నిమిషాలు అనుకో, ఆ 10 నిమిషాలు ఆ భక్తురాలు కదలకూడదు. అక్కడే ఉండి లలితామాతను ధ్యానం చేసుకుని కూర్చోవాలి. కళ్ళు మూసుకుని చేయాలా, తెరిచి చేయాలా, వాళ్ళది సందేహం, ఎలాగైనా పర్వాలేదు. లేదా 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చోడమ్మా, చూస్తూ కూర్చోండి చాలు. మీకు ఒళ్ళు జలధరించిందా అంటే గూస్ బంప్స్ వస్తాయి మనకు ఒక టైంలో. అవునమ్మా, అప్పుడప్పుడు అలా జరిగే అవకాశం. అలా గూస్ బంప్స్ వచ్చాయంటే ఆమె వచ్చి స్వీకరించిందని అర్థం. అంత అర్థం ఉందమ్మా? అంత అర్థం ఉంది. మనకి ఒళ్ళు జలధరించడం అంటాం, ఒక్కసారిగా అలా జలధరిస్తుంది తెలియకుండానే ఒక్కోసారి. అలా పూజా మందిరంలో ఈ పూజ హారతి ఇచ్చిన తర్వాత గూస్ బంప్స్ కానీ వచ్చి ఒళ్ళు పులకరించిందంటే ఆ లలితామాత వచ్చి ఈవిడ హారతి స్వీకరించినట్టు లెక్క. డ్యామ్ షూర్గా మీ కోరిక తీరిపోతుంది.